నమస్తే. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మీరు మాకు రకరకాల సాధనలు, అలానే మాకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అన్నీ కూడా తాళపత్ర గ్రంథాల నుండి తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు. అందులో ఇప్పుడు నేను అడగపోయేది ఏంటంటే, జనరల్గా స్త్రీలని 4 రకాల జాతులుగా విభజిస్తారు. అసలు ఏ జాతి స్త్రీల గుణగణాలు ఎలా ఉంటాయి, ఎవరెవరికి ఎలాంటి, అంటే ఇప్పుడు మీరు చెప్పి ఈ సాధనల్ని లింక్ చేసి ఎవరు ఏ సాధన చేసుకుంటే ఎట్లాంటి ప్రాప్తి కలుగుతుందో ఒకసారి ఈ విషయాలన్నీ తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. మనకి ఋషులు, పెద్దలు, పూర్వీకులు అందరూ కూడా స్త్రీలను 4 రకాలుగా విభజించారు. ఒకటో రకము పద్మిని జాతి, రెండవ రకము హస్తిని జాతి, మూడవ రకము మనకి శంకిణి జాతి, నాలుగవ రకము చిత్తిని, చిత్తకార్తి అంటాము, చిత్తిని అంటాము. వీళ్ళని లక్షణాలను బట్టి విభజించారు. అందరూ ఒకటే స్త్రీలంతా. ఒకళ్ళు చూడండి, ఎంత తిట్టినా సరే గోమాతలాగా ఉంటారు. వాళ్ళు పాపం ఎదిరించలేరు, సైలెంట్గా ఉంటారు, ఎదిరించరు. భర్త ఎంత బాధేస్తున్నా దబా దబా మనం తాగేసి వచ్చి బాధేస్తున్నా పూర్వకాలంలో మనం చూసేవాళ్ళం. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, ఎక్కడికి కనీసం తల్లిదండ్రులకు కూడా వాళ్ళు చెప్పరు పాపం. వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళని పద్మిని జాతి అంటారు. పద్మిని జాతి వాళ్ళు ఎవరంటే అప్సరసల్లో, అప్సరస అంత అందం ఉంటుంది. అలాగే యక్షిణి కామరూపి, కావాలనుకున్న రూపం, మహా అందమైనటువంటి రూపాలు వస్తాయి. దివ్యమైనటువంటి వర్చస్సు, తేజస్సు, ఓజస్సు ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి. నెక్స్ట్ రెండవది వచ్చేసరికి మనకి ఈ యొక్క పాతివ్రత్య లక్షణాలు ఉంటాయి. అంగాంగ సౌష్ఠవము అనేటటువంటిది మొత్తం బ్రహ్మాండంగా నిర్మాణం అనేటటువంటిది క్రమబద్ధంగా ఏ డైమెన్షన్కి ఎలా ఉండాలో అలాగా సున్నితంగా ఉంటారు. అంటే చూడగానే ఈమె అబ్బా ఎంత అందంగా ఉంది అని అంటారు. ఇప్పుడు రంభలా ఉంది అంటారు. అలాగే ఈ యొక్క రెండవ జాతి స్త్రీ అయినటువంటి హస్తిని జాతి, ఇప్పుడు ఈ పద్మిని జాతి సత్వగుణ సంపన్నురాలు కాబట్టి సాత్వికంగా ఉంటుంది. హస్తిని జాతి వాళ్ళకి ఏంటంటే హస్త నక్షత్రం అంటాం కదా, వీళ్ళు కన్యారాశి వాళ్ళ లక్షణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. స్థిరమైనటువంటి చిత్తం ఉండదు వీళ్ళకి. బుద్ధిబలం ఎక్కువ కానీ స్థిరత్వము తక్కువ. కాబట్టి వీళ్ళకి జోకులు బ్రహ్మాండంగా వేస్తారు. చాలామంది అమ్మాయిలు జోక్స్ వేసుకుంటూ హాస్యంగా బ్రహ్మాండంగా లైఫ్ని లీడ్ చేస్తారు. వాళ్ళు వస్తే చాలు గలగల నవ్వులే నవ్వులు. వీళ్ళు హస్తిని జాతి స్త్రీలు అనమాట. వీళ్ళు అందరూ అందంగా ఉండరా అండి అంటే అందంగానే ఉంటారు. కొంచెం రజోగుణం ఉంటుందన్నమాట. రజోగుణం అంటే ఏంట్రా అంటారు. కోరికలు ఉంటాయి వీళ్ళకి. ఈ కోరికలు అని అనగానే ఒక కారు కొనాలా, బంగ్లా కొనాలా, ఇది అయ్యేం తప్పేం కాదు కోరికలు. సో హస్బెండ్ ఇలా ఉండాలా, అత్తగారు మామగారులు ఇలా ఉండాలా, అసలు ఉండకూడదు, ఈ టైపులో ఇలా రకరకాల కోరికలతో వీళ్ళు ఉంటారు. సో వీళ్ళకి జుట్టు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇకపోతే మూడవ జాతి శంకిణి జాతి అంటాం. శంకిణి జాతి అంటే తమో గుణం. నాకు కావాల్సింది, నేను అడిగింది నాకు కావాలి అనే రకం అన్నమాట. అంటే భర్త ఎన్నిసార్లు మీరు బాధేసినా సరే, తిట్టేసినా వింటున్నట్టు నటిస్తారు, అంతేగాని తన్నులు తినేస్తారు. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ప్రవర్తన మారరు. ఇప్పుడు చాలామంది చూడండి, చాక్లెట్లు తినొద్దు అని మనం చిన్నప్పుడే కనిపెట్టేయచ్చు వీళ్ళని. ఆడపిల్లలని కాదు, మగవాళ్ళని కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. వాళ్ళు మొండి వాళ్ళు అంటాం చూసారా, చాక్లెట్లు తినొద్దురా పళ్ళు పుచ్చిపోతాయంటే వాడు విండవాడు. అలాగే వీళ్ళు మీకు హాని చేస్తారు, వాడితో మాట్లాడకు అని అమ్మాయిలకు మనం చెప్పినా సరే లవ్ అఫేర్స్లో ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఇన్ఫాక్చుయేషన్ వల్ల వాళ్ళు వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనము శంకిణి జాతి అంటాము. ఇక వీళ్ళ శంకిని జాతి వాళ్ళకి ఎత్తైనటువంటి స్థనాలు కలిగి ఉంటారు. అంగసౌష్ఠవం బాగుంటుంది. ఎత్తుగా లావుగా జుట్టు పొడుగ్గా ఒత్తైన జుట్టు, రాహు అనమాట. అంటే వీళ్ళు క్యారెక్టర్ మంచిది కాదండి అని అంటే క్యారెక్టర్ మంచిదే, కాకపోతే మొండితనం అనమాట. తాము అనుకోవాలని అనుకున్నదే. ఆ భర్త చచ్చిపోతాడు అనమాట వాడు శంకిని జాతి. వాడు కూడా శంకిని జాతి వాడైతే తప్ప వాడు ఏగలేడు. అబ్బాయిల్లో కూడా సేమ్ ఇట్లానే ఎందుకున్నారు అబ్బాయిల లక్షణం. ఇప్పుడు అనురాధ నక్షత్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు శనీశ్వరుడి యొక్క నక్షత్రంలో పుట్టారు. శతభిష నక్షత్రం వాళ్ళు ఉన్నారు కుంభరాశిలో. వీళ్ళంతా కూడా వాళ్ళే అనుకున్నదే సాధించాలనుకుంటారు తప్ప
ఎట్టి పరిస్థితుల్లో నో కాంప్రమైజ్ అంటారు. ఆ విధంగా ఇప్పుడు మన ఓన్లీ కాంప్రమైజ్ ఏమి ఉండదు, మనం అనుకున్నది చేసేయడమే అంటారు కదా, ఆ టైప్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ రకం ఏంటంటే చిత్తని నక్షత్రం. వీళ్ళకి కామపు కోరికలు ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే వీళ్ళకి అంటే కామం అంటే బరిదిగిచ్చేసిన వాళ్ళని కాదు, మామూలుగా వాళ్ళకి కొన్ని లైఫ్ స్టైల్ కొంత ఇష్టము, ప్రేమ రసిక సంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే ఇష్టం వీళ్ళకి. అందుకే చిత్తకార్తె అంటారు. చిత్తకార్తె సీజన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రకృతిని మనం తీసుకున్నప్పుడు మొత్తము చిత్తకార్తె సమయంలోనే కుక్కలు సంభోగిస్తాయి సంతానోత్పత్తి కోసం. ఆ సీజన్లో తప్ప మళ్ళీ మిగతా సీజన్లో కనబడవు, వర్షాకాలం ఆ సీజన్లో. అలాగే మిగతా ప్రతి జంతువుకి కూడా ఒక్కొక్క సీజన్ ఉంటుంది. సింహానికి సంవత్సరంలో ఒక్కసారే సంగమిస్తుంది అది, అందువల్లనే దాన్ని సింహబలుడు అంటారు, సింహం. అందువల్ల బ్రహ్మచర్యానికి ప్రతీక అనమాట సింహం. అలాగే ఏ సీజన్ లేని వాడు ఎవడరా అంటే మానవుడే, ఎప్పుడు పడితే అప్పుడు రమిస్తూ ఉంటాడు. అందులో ఈ చిత్తిని నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువ ఆసక్తి ఉంటుంది అంతే. సో కోరికలు, బళ్ళు కొనాలా, ఇవి కొనాలా, అవి కొనాలా అని ఉంటారు, కొంచెం చపలత్వం ఉంటుంది. అందువల్లనే వీళ్ళు ఎవరైనా సరే ట్రాప్ చేస్తే ఈజీగా వాళ్ళు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలను బట్టి ఈ యొక్క క్వాలిటీస్ అనేటటువంటివి ఉన్నాయి. వీళ్ళకి ఏ దేవతలు ఉపయోగపడతారంటే ఇప్పుడు పద్మిని జాతి ఉంది. పద్మిని జాతి స్త్రీలకి చక్కగా అప్సరసల్ని, సాత్వికమైనటువంటి వాళ్ళని చేస్తారు, దేవతలను చేసుకుంటారు. దేవతల్లో కూడా మహాలక్ష్మి, గౌరీ, సరస్వతిలా. ఒకతను నన్ను దుర్గా యక్షిణి గురించి చెప్తూ, దుర్గాదేవి కూడా యక్షిణి రూపమే అంటే కామెంట్లో దుర్గా యక్షిణి రూపం అని ఏ పురాణంలో చెప్పింది చెప్పండి అని కామెంట్ పెట్టాడు. ఇవన్నీ హాఫ్ నాలెడ్జ్ కాదు వీళ్ళంతా. ఏంటంటే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చెప్తున్నానంటే నేను గురువుగా శుశ్రూషలు చేసి నా గురు పరంపర చెప్పాను, వాళ్ళందరికీ శుశ్రూష చేసి ఇవి వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ నాకు పొజిషన్ ఉంది, నేను దాన్ని బట్టి చూసి నేను చెప్పడం జరుగుతుంది. అనుభవంతో మేము సాధన చేసి, అంతేగాని గూగుల్ కొట్టి చూడమనండి. దుర్గాదేవి ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కాళరాత్రి హూ ఈజ్ నో అదర్ దాన్ యక్షిణి అని ఉంటుంది. అతనికి చెప్తున్నాను. అంటే ఎప్పుడు కూడా మనకి ఈ కిరణ్ టీవీ లైఫ్లో మనకు చక్కగా వినేటటువంటి భక్తులు చక్కగా ఉన్నారు. సాధన నేర్చుకోవాలనే వాడికి ఉపయోగం ఈ వీడియో, మంత్రశాస్త్రం. అంతేగాని మనకే సలహాలు ఇవ్వాలనుకొని ఇతను పైన చెప్తున్నారు, అదంతా కాంపిటీటర్స్ అనమాట. ఎవడైతే ఉంటాడో ఇప్పుడు నేను ఒక వీడియో చెప్తున్నానంటే ఇక్కడ నేను రిస్క్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క మంత్రానికి ₹1,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారమ్మా బయట. మంత్రం తీసుకుని సాధన నేర్పిస్తామని చెప్పి జూబ్లీహిల్స్లో అని ఇక్కడ అని అక్కడ బోల్డ్ మంది ఉన్నారు. మొత్తం అంతా కూడా మనం ఫ్రీగా వాళ్ళు మంత్రం ఇవ్వరు, మనం ఫ్రీగా మంత్రం చెప్తున్నాము, అన్నీ ఇస్తున్నాము. ఎవరికైతే ఉపాసన నేర్పించాలో, సాధన నేర్పించాలో వాళ్ళు మనం సంప్రదిస్తే మనం నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మనం చెప్తున్నాం. అంతేగాని మనం ఎవరి దగ్గర కూడా మనమేమి ఊరికనే తీసుకోవట్లేదు, మనమేమి కమర్షియల్గా మనం వెళ్ళట్లేదు. కాబట్టి ఈ అటువంటి వాళ్ళకి వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి చెప్పనివ్వకుండా వాళ్ళు చెప్తారు. వాళ్ళేమో వేద పండితులు కాలే. నేను ఘనాపాటి శిష్యుడిని, నేను బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని, దత్తాత్రేయ శర్మ శిష్యుడిని నేను. ఇప్పుడున్నటువంటి శంకర శాండిల్య గారు, మా ఉమాకాంతి శర్మ, శంకర ప్రసాద్ గారని చెప్పి మా బెజవాడ కనకదుర్గమ్మ గుడికి డైరెక్ట్ పూజలు చేస్తారు ఆయన. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా మేమంతా కలిసి పెరిగాము. దత్తాత్రేయ శర్మ మా గురువుగారు ఆరాధ్యులు వాళ్ళందరికీ కూడా. మొన్న ఈ మధ్యన కూడా ఒక టీవీ ఆర్టిస్ట్ హీరోయిన్ వెళ్తుంటే వేరే ఛానల్ వాళ్ళు మా వాళ్ళ పేర్లు చెప్పండి అన్నాం, వెళ్తే చక్కగా వాళ్ళకి రాజలాంఛనాలతో ఆమెకి ఆహ్వానం ఇచ్చారు. చాలు అది. మనం వెళ్ళి ప్రతి తిన్నదానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేయక్కర్లేదు, అది ఇంట్లో ఉండి చేయొచ్చు. కాబట్టి ఇటువంటి డిస్టర్బ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి సాధన మార్గంలో ఇలాంటి చెడ పురుగులను పక్కన పెట్టేసి సాధన ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ పద్మిని జాతి స్త్రీలు ఏం చేస్తారంటే లక్ష్మీ సరస్వతి ఎలాగైతే అమ్మవారిని సాత్విక రూపాలలో చేస్తామో అలా అప్సరస సాధనలు వీళ్ళకి బాగుంటాయి. వీళ్ళ మంచి అందము అంతా కూడా పెంపొందించుకోవచ్చు. ఈ అప్సరసలు కూడా కోరికలు తీరుస్తాయి ఇవి. నెక్స్ట్ అంటే ధనాన్ని ఇవ్వవాండి అంటే అన్ని ధనాన్ని ఇవ్వగలవు, అవి దేవతల్లాగే. రెండవది శంకిణీ జాతి స్త్రీలకి వీళ్ళకి ఎవర్రా పనికొస్తారంటే యక్షిణి వాళ్ళు బ్రహ్మాండంగా పనికొస్తారు. ఎక్కువ ప్రపంచంలో ఎక్కువ ఈ మొండి వాళ్ళే ఉంటారు, నేను అనుకున్నదే కావాలి జరగాలి అని పట్టుపట్టేవాళ్ళు. ఆ యక్షిణి కూడా అంతే. ఏంటంటే ఆమె నాకు ఇది కావాలంటే అదే ఇవ్వాలి వాళ్ళు అన్నట్టు. కాబట్టి ఆ యక్షిణి సాధన వీళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్
చిత్తిని నక్షత్రం వాళ్ళు కిన్నెర సాధన చేసుకోవచ్చు. ఓకే. కిన్నెరలు అంటే షాకిని ఢాకిని ఫ్లయింగ్ సాసర్స్ పైన వాటర్ స్కై మీద తిరుగుతారు వాళ్ళు. వాటర్ మీద ఓషన్ మీద ఉంటారు. వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ తేల్తారు వాళ్ళు. అలాగే ఇక మిగిలిపోయింది ఏంటి, హస్తిని నక్షత్రం, హస్తిని జాతి వాళ్ళు. ఈ హస్తిని జాతి స్త్రీలు గంధర్వుల్ని కింపురుషుల్ని ఈ అప్సరస సాధన అన్నీ ఇదని కాదు, ఈ సాధనలు నలుగురు కూడా 4 జాతి వాళ్ళు కూడా నలుగురిని చేసుకోవచ్చు. అలాగే ఎవరికి ఏమి కావాలన్నది ప్రయారిటీ చూసుకోవాలి. అందం ప్రయారిటీ కావాలనుకున్నప్పుడు మనం అప్సరసలు చేయాలని ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రతి మనిషిని మనం చూడండి, హీరో నాగార్జున చూడండి, హీరో నాగార్జున అప్సరస సాధనే చేస్తాడు. అంటే వాళ్ళు డైటింగ్ అంటే ఏంటి, వాళ్ళు హీరో నాగార్జున అంత ఏజ్ వచ్చినప్పటికీ కూడా యంగ్ మ్యాన్, యంగ్ బాయ్, మహేష్ బాబు వీళ్ళందరూ ఎందుకు చేస్తారు అంటే డైరెక్ట్ మేము యక్షిణీ సాధన చేస్తున్నామని ఎవరు చెప్పరు. యక్షిణీ సాధన అంటే ఏదో మంత్రజపం చేస్తారని కాదు. అక్కడ వాళ్ళు ఆ ఎనర్జీ వాళ్ళని బ్లెస్ చేస్తుంది. ఆ ఎనర్జీనికి ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మామూలు మనుషులతో మనం ఉంటాం, అమ్మా ఎప్పుడు నేను కష్టాల్లో ఉన్నానండి, నేను అప్పుల బాధలో ఉన్నానండి, నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేదండి, నా పిల్లలకి సీట్లు రావడం లేదండి అని బాధలు నేను దూకేద్దాం అనుకుంటున్నానండి అనే వాళ్ళతో మనం తిరిగితే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చేస్తుంది. వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ మనకు కనెక్ట్ అయిపోతాం. అందుకని ఎప్పుడు వీక్ అయిపోతాం. అంటే ఆ ఎనర్జీ మనకు వచ్చేసింది. అలా హీరో నాగార్జున కానీ మహేష్ బాబు కానీ ఎంత ఎనర్జీ, యక్షిణీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో అటువంటి కనెక్టెడ్ పర్సన్స్తో వాళ్ళు మాట్లాడతారు. అటువంటి కనెక్టెడ్ పర్సన్స్తో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ఎనర్జీ అనేటటువంటిది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. వాళ్ళు సాధన చేస్తున్నారా లేదా. అమలగారు ఇప్పుడు నాకు 30 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్ ఆమె. అందువలన బ్లూ క్రాస్ దగ్గర ఇప్పుడు కూడా మా శిష్యురాలు కుమారి అని ఆమె దగ్గరే వర్క్ చేస్తుంది. అమలగారు మదరే నాకు తెలుసు. మేమంతా ఫ్రెండ్స్. స్ప్రింకిల్ అని వాళ్ళ ఇంట్లో కుక్కకి ఒక పేరు పెట్టు ఇమీడియట్ అంటే స్ప్రింకిల్ అని పెట్టాను. వాళ్ళ కుక్క పిల్లకి స్ప్రింకిల్ ఎప్పుడు పేరు. మరి ఆ విధంగా వీళ్ళు చేసుకోవాలి సాధన. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అందం కావాలంటే అలాగమ్మా, డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వదా అండి, ఎందుకు ఇవ్వదు, డబ్బు ఇస్తుంది, అందం ఇస్తుంది. సినిమా హీరోయిన్స్కి రావట్లేదా, తమన్నా భాట్య సద్గురు ఆశ్రమానికి వెళ్ళట్లేదా, సమంత వెళ్ళట్లేదా. ఇప్పుడు సమంత ఉంది, ఇప్పుడు అటు అమలగారి వాళ్ళని చేసుకున్న, ఇటు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి రాజు నిడుమరు మా గురువుగారు శోభారాజు గారు వాళ్ళ అక్క కొడుకునే చేసుకుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ శోభారాజు గారు ఇంటర్వ్యూ చూడొచ్చు. ఎటు వెళ్ళినా సమంత గురించి మాకు ఎక్కువ తెలుసు, వాళ్ళు ఏం సాధన చేస్తారో నాకు తెలుసు. అంతేగాని ఊరికనే మీడియాలో వాళ్ళు ఏదో అంటే పూజలు కూర్చొని గంటలు చేయరు. సద్గురు ఆశ్రమానికి ఆమె వెళ్తుంది, ఉపాసనారెడ్డి వెళ్తారు, వీళ్ళంతా అందగెత్తలు వీళ్ళంతా. సో వీళ్ళంతా తెలియకుండానే ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతారనమాట. ఏ దేవుడికి పూజ చేసినా ఆ ఫ్రీక్వెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అదే గురువు కావాలంటారు. అలా ఎవరికి చేసినా సరే వీళ్ళంతా కూడా ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అందాన్ని ఇస్తుంది, డబ్బునిస్తుంది, అప్పుల బాధ పోగొడుతుంది, శత్రు బాధ పోగొడుతుంది, అన్నీ చేయగలరు. దుర్గాదేవి కేవలం శక్తినే ఇస్తుందని అనుకోకూడదు. డబ్బుని ఇవ్వగలదు, మనకి సంతానాన్ని ఇవ్వగలదు, విద్యని కూడా ఇవ్వగలదు. సరస్వతిది వేరే ఫ్రీక్వెన్సీ, దుర్గది వేరే ఫ్రీక్వెన్సీ. బట్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ డూ ద సేమ్. ఇద్దరు చేయగలరు. ఆ విధంగా అర్థం చేసుకోవాలమ్మా. ఓకే గురుగారు. సో విన్నారు కదండి సాధన గురించి, అలాగే స్త్రీలో ఉన్న రకాల గురించి మనకి గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. ఎవరికి ఏది అవసరమో దాన్ని బట్టి ఆ సాధన గురించి ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి సాధన మీదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.